నమస్తే రైతు ముచ్చటకు స్వాగతం. నేను మీ సాయి కుమార్. తెలంగాణ రైతాంగం ఎప్పుడెప్పుడు అనేది చూస్తున్న రైతు భరోసా పథకంపై ప్రభుత్వం అయితే ఒక క్లారిటీ అయితే ఇచ్చింది. గత అసెంబ్లీ సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి రైతు భరోసా పథకంపై ఒక కీలక ప్రకటన అయితే చేశారు. రైతు భరోసా పథకాన్ని సంక్రాంతి నుంచి అమలు చేయనున్నట్లయితే ఆయన అసెంబ్లీలో ప్రకటించారు. అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా పలు సందర్భాల్లో రైతు భరోసా పథకాన్ని సంక్రాంతి నుంచి అమలు చేయనున్నట్లయితే ప్రకటించారు. అయితే ఈ రైతు భరోసా పథకం అమలులో ప్రభుత్వం ఎలాంటి విధి విధానాలు అవలంబించనుంది అనే దానిపై సర్వత్రా అయితే చర్చ జరుగుతుంది. అయితే ఈ నెల 30న జరిగే రాష్ట్ర కేబినెట్ సమావేశాల అనంతరం రైతు భరోసా పథకం అమలులో తీసుకునే విధి విధానాలపై స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉంది. అయితే ఈ రైతు భరోసా పథకానికి ఎలాంటి విధి విధానాలు అవలంబించనున్నారు, ఎన్ని ఎకరాల వరకు రైతు భరోసా పథకాన్ని వర్తింపజేయనున్నారు, ఎలాంటి వారికి రైతు భరోసా పథకాన్ని మినహాయిస్తారు అనే వివరాలను మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అంతకంటే ముందు మన రైతు ముచ్చట ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్దాం. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు పథకాన్ని అయితే తీసుకొచ్చింది. ప్రతి సీజన్కు ఎకరానికి 5,000 చొప్పున రైతుల ఖాతాలు అయితే జమ చేసింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో రైతు బంధు స్థానంలో రైతు భరోసా పథకాన్ని తీసుకొస్తామని ప్రకటించింది. ఆ మేరకు రైతు భరోసా పథకాన్ని 5,000 కాకుండా 7,500 రూపాయలు రైతుల ఖాతాలో జమ చేస్తామని అయితే ప్రకటించింది. అయితే రైతు బంధు పథకంలో చాలా అవకతవకలు జరిగాయి. గుట్టలు, వెంచర్లు, అదేవిధంగా సాగులో లేని భూములకు కూడా రైతు బంధు నిధులు అందాయని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈ రైతు బంధు స్థానంలో తీసుకొస్తున్న రైతు భరోసా పథకంలో పలు విధి విధానాలను రూపొందించి ఈ పథకాన్ని అమలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం అయితే భావించింది. రైతు భరోసా పథకం అమలు చేయడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసర్గం జిల్లాల వారీగా రైతు భరోసా పథకం అమలు చేసేందుకు కావాల్సిన సూచనలు అయితే రైతుల నుంచి తీసుకుంది. అదేవిధంగా రైతుల నుంచి తీసుకున్న సూచనల మేరకు మంత్రివర్గ ఉపసంఘం కూడా ఒక రైతు భరోసా పథకాన్ని అమలు చేసేందుకు కొన్ని విధి విధానాలను రూపొందించి ప్రభుత్వానికి నివేదికను అయితే అందజేసినట్టయితే సమాచారం అయితే మనకు ఉంది. రైతు భరోసా పథకం అమలులో మంత్రివర్గ ఉపసంఘం రూపొందించినటువంటి పలు విధి విధానాలను ఈ నెల 30న జరగనున్న రాష్ట్ర కేబినెట్ సమావేశంలో చర్చించి ఆ తర్వాత రైతు భరోసా పథకం విధి విధానాలను అయితే ఖరారు చేయనున్నట్లయితే తెలుస్తుంది. అయితే ఈ రైతు భరోసా పథకంలో ఎలాంటి విధి విధానాలు అవలంబించాలన్నారు అనే దానిపై సర్వత్రా చర్చ జరుగుతుంది. అయితే మనకు తెలిసిన సమాచారం ప్రకారం ఈ రైతు భరోసా పథకం అమలులో ప్రధానంగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించిన కొన్ని మార్గదర్శకాలను అయితే తీసుకున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల అమలు చేసినటువంటి రుణమాఫీ పథకంలో కూడా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించిన కొన్ని మార్గదర్శకాలను అయితే తీసుకుంది. అదేవిధంగా ఈ రైతు భరోసా పథకం అమలులో కూడా పీఎం కిసాన్కు సంబంధించిన పలు మార్గదర్శకాలను తీసుకున్నట్టు మనకు అయితే సమాచారం ఉంది. అయితే ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించి విధి విధానాలు తీసుకుంటే మాత్రం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద 5 ఎకరాల లోపు ఉన్న వారికి మాత్రమే ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం అయితే వర్తిస్తుంది. అదే విధానాన్ని ఇప్పుడు రైతు భరోసా పథకాన్ని తీసుకుంటే 5 ఎకరాల వరకే వర్తించే అవకాశాలు అయితే ఉన్నాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం 7 ఎకరాల వరకు రైతు భరోసా పథకాన్ని అమలు చేయాలన్నట్లు భావిస్తున్నట్టు తెలుస్తుంది. అది కూడా సాగులో ఉన్న భూములకు మాత్రమే అమలు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం ఉంది. సాగులో లేని భూములకు రైతు భరోసా పథకం ఇవ్వాల్సిన అవసరం లేదని అయితే భావిస్తున్నట్టు తెలుస్తోంది. అదేవిధంగా కుటుంబానికి ఒక యూనిట్ చొప్పున అంటే రుణమాఫీకి సంబంధించి ₹2 లక్షల రుణాలు ఒక కుటుంబంలో మొత్తం కలిపి 2 లక్షల రూపాయల వరకే రుణమాఫీని చేశారు. అదేవిధంగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించిన ఒక కుటుంబ యూనిట్ని తీసుకుంటే రైతు భరోసా పథకం ఒక కుటుంబంలో ఎంతమందికి ఎన్ని ఎకరాలు ఉన్నా సరే 7 ఎకరాల లోపే రైతు భరోసా పథకం అమలు కానున్నట్లయితే తెలుస్తుంది. 7 ఎకరాల కంటే ఎక్కువ ఉంటే మాత్రం ఒక కుటుంబంలో 7 ఎకరాల వరకు ఎక్కువ ఉంటే మాత్రం రైతు భరోసా పథకం 7 ఎకరాల వరకే వర్తిస్తుంది. ఆ పై ఉన్న వారికి మాత్రం వర్తించదు. పీఎం కిసాన్ సమ్మాన్ యోజన పథకంలో ఉన్న మరో మార్గదర్శకం ప్రకారం ఐటీ చెల్లించే వారికి, ప్రభుత్వ ఉద్యోగులకు, అదేవిధంగా ప్రజాప్రతినిధులకు ఈ పథకం అయితే వర్తించదు. అదే పథకాన్ని మనం మార్గదర్శకంగా తీసుకుంటే మాత్రం రైతు భరోసా పథకం కూడా ప్రభుత్వ ఉద్యోగులకు, అదేవిధంగా ఐటీ చెల్లించే వారికి, ఈ ప్రజాప్రతినిధులకు కూడా ఈ రైతు భరోసా పథకం వర్తించదని తెలుస్తోంది. అయితే ఇందులో 4వ తరగతి ఉద్యోగులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను మినహాయించినట్టు సమాచారం. కుటుంబ ఆదాయాన్ని పరిగణలోకి తీసుకుని కుటుంబంలోని ఇతర సభ్యులు ఐటీ చెల్లించేదారులు ఉంటే కోత పెట్టాలనే యోచనలు ఉన్నట్టు తెలుస్తోంది.
కొత్త మార్గదర్శకాలతో రైతులకు ఇచ్చే పెట్టుబడి సాయం తగ్గే అవకాశం అయితే ఉంది. రాష్ట్రంలో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ద్వారా 30 లక్షల మంది రైతులకు పీఎం కిసాన్ యోజన నిధులైతే అందుతున్నాయి. అయితే ఈ రైతు బంధు ద్వారా ఇప్పటివరకు ఉన్న రైతు బంధు ద్వారా 65 లక్షల మందికి రైతులకు సాయం అందుతుంది. అంటే దాదాపు 35 లక్షల మంది ఈ పీఎం కిసాన్ సమ్మాన్ యోజనకు సంబంధించి ఈ మార్గదర్శకాలను వర్తింపజేస్తే మాత్రం 35 లక్షల మంది అనర్హులుగా ప్రకటించే అవకాశం అయితే ఉంది. రైతు భరోసా పథకం ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సంక్రాంతి నుంచి అమలు కానున్నట్లయితే తెలుస్తుంది. అయితే ఈ రైతు భరోసా పథకానికి సాగులో ఉన్న భూములకు మాత్రమే రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తామని అయితే ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. అదేవిధంగా రైతు భరోసా పథకంలో అమలు చేయనున్న విధి విధానాలతో మరికొంతమంది రైతులు రైతు భరోసాకు దూరమయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే ఇలాంటి రైతులకు సంబంధించిన ఎలాంటి సమాచారం ఉన్నా మీకు మన రైతు ముచ్చట ఛానల్ ద్వారా తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అదేవిధంగా రైతులకు సంబంధించిన సమాచారం కావున ఈ వీడియోని మరొక రైతుకైతే షేర్ చేయండి. మరొక మంచి సమాచారంతో మళ్ళీ మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. ధన్యవాదాలు.